రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా. ఈ దేశంలో 1980వ దశకంలో ప్రాంతీయ పార్టీల ఏర్పాటు ప్రారంభమైంది. అంతకు ముందు కూడా కొన్ని ప్రాంతీయ పార్టీలు ఉండేవి. శివసేన వంటి పార్టీ ఉండేది, డిఎంకే వంటి పార్టీ ఉండేది, కొన్ని చోట్ల వేరే చిన్న చిన్న పార్టీలు ఉండేవి. అయితే ఈ పార్టీలు అధికారానికి ఆమడల దూరంలో ఉండేవి. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఆకట్టుకుని అధికారంలోకి వచ్చే ప్రాంతీయ పార్టీలన్నీ కూడా 80వ దశకంలో ప్రారంభమై తెలుగుదేశం కావచ్చును, రకరకాల సోషలిస్ట్ కాంబినేషన్స్, వేర్వేరు పేర్లతో చలామణి అయ్యే పార్టీలు కావచ్చు, బహుజన కులాల ఆధారంగా వచ్చిన ప్రాంతీయ పార్టీలు కావచ్చు, బహుజన్ సమాజ్ పార్టీ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఇవన్నీ కూడాను 80వ దశకంలో వచ్చినాయి. వాటికి ఆకర్షణీయమైనటువంటి నినాదము, ఆకర్షణీయమైనటువంటి నాయకత్వము ఉండేది. ఆ నాయకుడు, తిరుగులేని నాయకుడు, అతను ఎవరు ప్రశ్నించేవాడు కాదు. అయితే 80లో ప్రారంభమై 2020 వచ్చేటప్పటికి ఆ నాయకత్వం ముసలిదైపోయింది. ముసలి నాయకత్వాన్ని ఆ నాయకుల అంత మటుకు కుటుంబ పాలనగా సాగింది కాబట్టి దానికి వ్యతిరేకత బయట నుంచి రావడం మానేసింది, లోపల నుంచి రావడం మొదలైంది. కుటుంబంలోనే కలహాలు, పదవి నాకు కావాలంటే నాకు కావాలని, అధికారం నాకు కావాలంటే నాకు కావాలని, పలానా కాంట్రాక్ట్ నాకు కావాలంటే నాకు కావాలని చెప్పి గొడవలు ప్రారంభమైన అన్ని ప్రాంతీయ పార్టీల చరిత్ర ఏమిటి అని చెప్పాలంటే పరివార్. ఈ వార్, WAR వార్, ఈ పరివారం వాళ్ళలో వాళ్ళు కొట్టుకోవడం, సుందుల్లా కొట్టుకోవడం అనేది అన్ని ప్రాంతీయ పార్టీల్లో కనిపిస్తుంది. దాదాపుగా అన్ని ప్రాంతీయ పార్టీల్లో కనిపిస్తుంది. ఇప్పుడు తాజాగా బీహార్ ఎన్నికల ఫలితాల తరువాత అసలు గెలిచినటువంటి పార్టీల్ని విమర్శించటం కానీ, బీజేపీని తిట్టడం కానీ, నితీష్ కుమార్ని విమర్శించటం కానీ, ఈ పనులేవి తేజస్వి యాదవ్ చేయటం లేదు. తేజస్వి యాదవ్ ఆయన పార్టీ RJD ప్రస్తుతము కుటుంబ సంక్షోభంలో ఉంది, పరివార్లో ఉంది. ఆ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడాను మంచం మీద ఉన్న తండ్రి, రోధిస్తున్నటువంటి తల్లి ముందు కొట్టుకుంటున్నారు. భయంకరంగా కొట్టుకుంటున్నారు. సామాన్యంగా కూడా కొట్టుకుంటలేదు. వీధికెక్కి అరుచుకుని, వీధి కుళాయి దగ్గర సిగపట్లు పట్టుకునే రీతిలో కొట్టుకోవడం ఇన్నాళ్ళు ఏకఛత్రాధిపత్యంగా నడిచినటువంటి ప్రాంతీయ పార్టీ అయినటువంటి RJDలో జరుగుతోంది. लालू प्रसाद यादव जब तक बिहार में रहेगा, जब तक खाना में रहेगा आलू, तब तक बिहार में रहेगा लालू. ఇలా లాలు తన గురించి తాను చెప్పుకున్నాడు. అన్నంలో ఆలుగడ్డలు ఉన్నంత కాలము బీహార్లో లాలుగడ్డ ఉంటుంది అన్నది ఆయన అభిమతం. లాలుగడ్డకి ఇప్పుడు కుళ్ళింది. దాంతో గొడవలు ప్రారంభమైన గొడవలు బయట నుంచి కాదు, కుటుంబంలో భయంకరమైన గొడవలు. ఏ స్థాయి కంటే లాలూ ప్రసాద్ యాదవ్కి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి కిడ్నీ దానం చేసినటువంటి రోహిణి ఆచార్య, ఆయన కూతురు, స్వంత కూతురు, తన అన్న తనకు చెప్పు చూపించాడని చెప్పి తనను కొడతానన్నాడని, నువ్వు నీ పాడు కిడ్నీ ఇవ్వడం వల్లే ఇదంతా జరిగింది అని చెప్పి తండ్రిని, నువ్వు కిడ్నీని తండ్రికి అమ్ముకున్నావు అని చెప్పి రకరకాల మాటలు అన్నారని ఆ అమ్మాయి స్వయంగా చెబుతోంది. ఆమె ఈసారి అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసింది, పార్టీ తరఫున ఘోరంగా ఓడిపోయింది. లాలూ ప్రసాద్ పార్టీయే ఘోరంగా ఓడిపోయింది. నిజానికి తేజస్వి యాదవ్ నాయకత్వంలో ఉంది. ఇప్పటికే తేజస్వి యాదవ్కి అన్నయ్యకి పడదు, అన్నయ్య అయినటువంటి తేజ్ ప్రతాప్కి పడదు. ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరించారు. లాలూ ప్రసాద్కి సంబంధించినటువంటి కూతుళ్లలో ఒక్క కూతురు అధికార పదవిలో ఉంది, మీసా భారతి ఆమె పేరు. లాలూ ప్రసాద్ మీసా డిటెన్యూగా ఎమర్జెన్సీ సమయంలో జైల్లో ఉన్నప్పుడు పుట్టింది కాబట్టి ఆమె పేరు మీసా భారతి. ఆమె మాట్లాడటం లేదు. మిగిలిన చెల్లెళ్ళందరూ అమ్మాయిలు ఉన్నారు. రోహిణి ఆచార్య ఉంది, మిగతా రాగిణి అనేటువంటి ఒక అమ్మాయి ఉంది, రాజలక్ష్మి అని ఒక అమ్మాయి ఉంది. వీళ్ళందరూ కూడాను ఇప్పుడు తేజస్వి యాదవ్ను విమర్శిస్తున్నారు. మొత్తము గొడవంతా కూడాను, ఈ కుటుంబ కథా చిత్రం అంతా కూడాను గొడవ ఏంటంటే, లాలూ ప్రసాద్ యాదవ్ అనేటటువంటి ఒంటి స్తంభం మేడ మీద ఏర్పడ్డటువంటి RJD కుప్పకూలుతున్న సమయంలో ఎవరికి ఎంత దొరికితే అంత దండుకుందామన్నటువంటి గొడవ తప్ప మరొకటి కాదు. కుటుంబ సభ్యుల్లో తేజ్ ప్రతాప్ యాదవ్కి మిగిలిన ముగ్గురు చెల్లెళ్ళు మద్దతు ఇస్తున్నారు.
వీళ్లను ముఖ్యంగా రోహిణి ఆచార్య చేస్తున్నటువంటి ఆరోపణలు చాలా సీరియస్గా ఉన్నాయి. సంజయ్ యాదవ్ అనే హర్యానాకి చెందినటువంటి వాడు, ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి రమీజ్ అనేటటువంటి వాడు, వీళ్ళు లాలూ కుటుంబంలో చక్రం తిప్పుతున్నారు. వాళ్ళు ఎంత చెప్తే అంతా వాళ్ళు నన్ను కొట్టడానికి వాళ్ళు ముందుకొచ్చారు, వాళ్ళ మాటలు వింటున్నారు, హర్యానా వాడి మాట వింటున్నారు, ఉత్తరప్రదేశ్ వాడి మాట వింటున్నారని చెప్పి లాలూ తనయ రోహిణి చెప్తోంది. అయితే ఇది కేవలము లాలూ ప్రసాద్ కథ మాత్రమే కాదు, దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీల కథ ఇదే. దేవిలాల్ ప్రారంభించినటువంటి పార్టీ ఇప్పుడు ఆ పేరు కూడా ప్రజలు మర్చిపోయారు. ఆ పార్టీలో ఆయన కుమారులు కాదు, మనవాళ్ళు కూడా వేరే వేరే పార్టీలు పెట్టేసుకున్నారు. హర్యానాలో దేవిలాల్ కుటుంబానికి చెందిన వాళ్ళు, ఆయన వారసులు 3 పార్టీలు పెట్టుకున్నారు. దేవిలాల్ నిర్మాణం చేసినటువంటి దాన్ని మొత్తాన్ని కుప్పకూల్చేశారు. ఆ వారసత్వము పోయింది. వాళ్ళు ముగ్గురు కలహించుకోవడం వల్ల 2 పార్టీలు పూర్తిగా మునిగిపోయినాయి. ఒక పార్టీ బీజేపీతో కలిసింది, దానికి ఎమ్మెల్యేలు కూడా గెలవలేదు. రెండవ పార్టీ కాంగ్రెస్తో కలిసింది, దానికి అస్తిత్వం లేదు. ఈ రకంగా మొత్తము కుటుంబ పార్టీ పూర్తిగా చిన్నాభిన్నమైపోయింది. ఇలాంటి మరో కుటుంబ పార్టీ మనకి మహారాష్ట్రలో ఉంది. బాలాసాహెబ్ ఠాకరే అనే ఒంటి స్తంభం మేడ ఉన్నంత కాలము ఆ పార్టీకి తిరుగులేదు. క్షమించాలి. బాలాసాహెబ్ ఠాకరే చిట్టచివరి దశలోనే ఉద్ధవ్ ఠాకరే రంగప్రవేశం జరిగింది. మేనల్లుడైనటువంటి రాజ్ ఠాకరే బయటకు పోవడం జరిగింది. ఆ తర్వాత ఉద్ధవ్ ఠాకరేకి అధికారం వచ్చిన తరువాత ఆయన వేసిన తప్పుడు ఎత్తుగడల వల్ల పార్టీలో చీలిక వచ్చింది. ఏకనాథ్ షిండే బయటకు వచ్చారు, బీజేపీతో కలిశారు, తన వర్గంతో పాటు కలిసి బీజేపీతో పాటు ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆయన ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. ఉద్ధవ్ ఠాకరే నా ఘర్కా నా ఘాట్కా, ఆయన కాంగ్రెస్తో ఉన్నారా లేదా ఇప్పుడు తెలిసేటటువంటి పరిస్థితి లేదు. రాజ్ ఠాకరేతో ఇప్పుడు కలిసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని తాజా వార్తలు. మొత్తానికి అక్కడ కూడా ఒక కుటుంబ కథా చిత్రము, చినిగిన తెర, మునిగినటువంటి పడవ. ఇదే కథ మనకి అఖిలేష్ యాదవ్కి చెందినటువంటి పార్టీలో కూడా వచ్చింది. అఖిలేష్ యాదవ్కి చెందినటువంటి సమాజ్వాదీ పార్టీ ములాయం సింగ్ యాదవ్ స్థాపించారు. ములాయం సింగ్ అనేటటువంటి ఒంటి స్తంభం మేడ మీద దాన్ని నిర్మాణం చేశారు. ఉత్తరప్రదేశ్లో ముస్లిం జనాభా దేశంలోనే అత్యధికం కాబట్టి ముస్లిం ప్లస్ యాదవ్ కాంబినేషన్లో వాళ్ళు రాజకీయాలు చేశారు. ములాయం సింగ్ యాదవ్ తరువాత ఒక్కసారి మాత్రమే సొంత బలం మీద అధికారంలోకి వచ్చింది సమాజ్వాదీ పార్టీ. కానీ ఆ పార్టీలో కూడాను శివపాల్ యాదవ్కి, అఖిలేష్ యాదవ్కి పడదు. ములాయం సింగ్ ఉన్నటువంటి సమయంలోనే వీళ్ళకి గొడవలు ఉన్నాయి. గొడవలు ఏ స్థాయిలో ఉన్నాయంటే శివపాల్ యాదవ్ ఈరోజు బీజేపీకి దగ్గర, అఖిలేష్కి దూరం. ఇది పరిస్థితి. ప్రాంతీయ పార్టీ తమిళనాడులో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ డిఎంకేలో కూడా ఈ తరహా గొడవలు వచ్చినాయి. అయితే కరుణానిధి ఉండగానే ఈ గొడవలు రావడము, కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే గొడవలు రావడంతో ఆయన పెద్ద కుమారుడైనటువంటి అళగిరిని దక్షిణ తమిళనాడు యొక్క ప్రభారిగా నియమించారు. మిగతా ఉత్తర దానికి స్టాలిన్ని నియమించారు. అప్పటికీ పరిస్థితి అంటే ఎవరికి వాళ్ళకి పంపకాలు చేశారు, అయినా సరిపోలేదు. చివరికి అళగిరిని పార్టీ నుంచి తొలగించడం జరిగింది. ఇప్పుడు స్టాలిన్ ఉన్నారు. ఆయన చెల్లెలైనటువంటి కనిమొళి ప్రస్తుతము ఢిల్లీలో ఎంపీగా ఉన్నారు. బట్ అక్కడ కూడా అనేక సమస్యలు ఉన్నాయి. రానున్న రోజుల్లో ఉదయనిధి స్టాలిన్ని లాంచ్ చేసేటటువంటి ప్రయత్నంలో ఆ కుటుంబంలో ఏం జరుగుతుందో అది కూడాను చినిగిన తెర, మునిగిన పడవ, ఈ పరిస్థితి వస్తుందా అన్నది మనం చెప్పలేము. మన తెలంగాణలో కూడాను ప్రస్తుతం ఒక కుటుంబ కథాచిత్రము, ఘోరమైన కుటుంబ కథాచిత్రం నడుస్తున్నది. తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి ఒంటి స్తంభం మేడ పార్టీ టీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితిగా మారింది. భారత రాష్ట్ర సమితి అయిన తరువాత మొత్తము ఇంట్లోని గొడవలన్నింటినీ కూడా బజారుకి ఈడ్చుకోవడం జరిగింది. ప్రస్తుతం బజారులోనే మాటలు సాగుతున్నాయి, ప్రకటనలు వెలువడుతున్నాయి. పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే ఈ సొంత కుటుంబంలోనే ఇప్పుడు వాటాల దగ్గర నుంచి, కాంట్రాక్ట్ల దగ్గర నుంచి, లేకపోతే స్కీముల దగ్గర నుంచి, ఓఆర్ఆర్ అలైన్మెంట్ దగ్గర నుంచి రకరకాల ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాన్ని ఎలా కంటైన్ చేయాలో తెలియక
కుమార్తెను పార్టీ నుంచి బహిష్కరించవలసి వచ్చింది. బహిష్కరించిన తర్వాత ఆమె మరింత బాహాటమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. బీహార్ గేమ్కి ఇక్కడి గేమ్కి పెద్ద తేడా కనిపించటం లేదు. ఉత్తరప్రదేశ్లో బహుజన్ సమాజ్ పార్టీలో కూడాను అల్లుడు గారి గిల్లుడు పెరిగిపోయిన కారణంగా ఆ పార్టీ పూర్తిగా మునిగిపోయింది. ఇప్పుడు అల్లుడిని పక్కన పెట్టి పార్టీని ఎలా నిర్మించాలన్నది మాయావతి ప్రయత్నము. బీహార్లో కూడా అల్లుడైనటువంటి అభిషేక్ బెనర్జీతో నానా సమస్యలు వస్తున్నాయి కాబట్టి ఇటీవల కొద్ది కాలం నుంచి ఆయనని మమతా దీదీ పక్కన పెడుతున్నారు. మొత్తం మీద దేశంలో ఉన్నటువంటి ఏ ప్రాంతీయ పార్టీ చరిత్ర చూసినా ఆ ఒంటి స్తంభం మేడల ఆ స్తంభం ఎప్పుడైతే బలహీనమైందో అంతర్గత కుమ్ములాటలు బయటపడుతున్నాయి. తేజప్రతాప్ కుటుంబంలోని కుమ్ములాటల కథలు చెప్పుకుని మనము రంజైనటువంటి తెలుగు ఛానళ్ళ టీవీ సీరియల్ని చూసి గుడ్లు మిటకరించేటటువంటి అత్తగారులు, ఆవేశంతో రగిలిపోయే కోడళ్ళు, పగ సాధిస్తానని చెప్పేటటువంటి కూతుళ్ళు, ఈ కథ అంతా కూడాను మనకి ఇప్పుడు రాజకీయ తెర మీద కనిపిస్తున్నది. ఇది ప్రమాద సూచిక. ప్రాంతీయ పార్టీల వల్ల ఈ సమస్య వస్తుంది. తెలంగాణ పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కూడాను కుటుంబ కథా చిత్రము దాదాపు ఆ పరిస్థితి వచ్చింది. పోయినసారి లోకసభ ఎన్నికల సమయంలో కొందరిని ఓడించేందుకు ఒకే కుటుంబంలోని వాళ్ళు ఎంత ప్రయత్నం చేశారు, దీనికి సంబంధించినటువంటి వార్తలు వచ్చాయి. అక్కడ ఇప్పుడున్నటువంటి యువ నాయకత్వాన్ని ముందుకు తీసుకుని రావడం కోసము ఎందరూ సీనియర్లని పక్కన పెట్టాల్సి వచ్చింది. రేపటి రోజున అక్కడ కూడాను ఒంటి స్తంభం మేడలోని ఆ స్తంభం బలహీనమైతే పరిస్థితులు ఏమవుతాయి, ఇవన్నీ ఆలోచించాల్సినటువంటి విషయాలు. ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయతత్వాన్ని పెంచడం ఒక పెద్ద సమస్య, కుటుంబ పాలనను తేవడము అతిపెద్ద సమస్య. దానికన్నా పెద్ద సమస్య ఏంటంటే కరప్షన్ని కుటుంబ వ్యవస్థగా మార్చటం ఏదైతే ఉందో దీనివల్ల రాష్ట్రాల ప్రగతికి తీవ్రమైనటువంటి విఘాతం కలుగుతుంది. బీహార్ సర్వనాశనం కావడానికి ఇదొక ప్రధానమైన కారణము. బీహార్లో ఏం జరుగుతుందో రేపు అన్ని ప్రాంతీయ పార్టీల్లోనూ కొద్దో గొప్పో ఇదే కథ పునరావృతం కాబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.